Lights on. Start sound. Camera. Clap. Action. Can you define an array? Sure, sir. Array is used for daily communication in language. I didn't get you. Can you give me an example? Sure. This burger looked at one slice of melted cheese and said, more cheese. It looked at pickles and said, also onions. ఎందుకంటే మీ ఆనందం నాకు ముఖ్యం. మా ఆనందం కోసం మీ కమిషన్ కోసం. కుర్రోడు కదా కొంచెం చనువు ఎక్కువ. ఇదిగో Sir, your order? వావ్, మంచి డిస్కౌంటే.
దేవేంద్రుడు సకల వైభవములను పొంది స్వర్గాధిపతి అయినాడు. మానవ దేవ గంధర్వ యక్ష హాయ్. హాయ్, కూర్చో. ఏంటి ఏం మాట్లాడట్లేదు? ముందు నేనే మాట్లాడాలా? మనం కలిసి చాలా రోజులైంది కదా, ఎలా ఉన్నావు? హౌ ఈజ్ యువర్ లైఫ్ గోయింగ్? ఆల్ గుడ్. నువ్వెలా ఉన్నావు? కూల్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అంటే మరి ఇంత లాంగ్ ఉంటుంది అనుకోలేదు రామ్. ఎస్, ట్రూ. నువ్వు చాలా మారిపోయావు రామ్. మనము ఈ 2 years మాట్లాడుకోకూడదు అనుకున్నాం. సక్సెస్ఫుల్గా అది ఫినిష్ చేసి ఇవాళ ఇలా కలిసాం. నిజంగా నాకు ఈ 2 సంవత్సరాలు 2 యుగాలుగా గడిచే తెలుసా? రామ్, అది మన లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఇంకా లాంగ్ అవ్వబోతుంది. అదేంటి మళ్ళీ అగ్రిమెంట్ పెడుతున్నావా? ఇదేమన్నా పుష్కరాలనుకుంటున్నావా? అదేమో 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది, నువ్వు 2 ఏళ్ళకి ఒకసారి వస్తావా? నీలో ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నచ్చే నేను లవ్ చేశా రామ్. ఇవన్నీ బాగానే చెప్తావు, మళ్ళీ అగ్రిమెంట్స్ పెడతావు. మాటి మాటికి అగ్రిమెంట్స్ పెట్టడానికి నేనేం సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టలేదు రామ్. అప్పుడు మన సిచ్యువేషన్ అలా ఉండింది అంతే. నీకు నచ్చినట్టు ఉండడంలో తప్పు లేదు రామ్, కానీ ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని కూడా అర్థం చేసుకోవాలి. అండర్స్టాండింగ్ లేని చోట లవ్ అనేది ఉండదు రామ్. ఓకే, గుడ్ బై. బిందు, ఐఎమ్ రియల్లీ సారీ. ఇంత చిన్న విషయానికి బ్రేకప్ చెప్పడం కరెక్ట్ కాదు. ఏంటి చిన్న విషయమా? అంతేలే, అబ్బాయిలకు ఎప్పుడైనా వాళ్ళు చేసే ఏ తప్పైనా చిన్న విషయంలానే కనిపిస్తుంది. నీ నోటి నుండి వచ్చే ఏ మాట అయినా అది గుండెల్లోకి వెళ్ళిపోతుంది. అది ప్రేమైనా బాధైనా. బిందు, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఓకే, ఒక 2 years నాకు కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయకు. మళ్ళీ 2 years తర్వాత ఇదే ప్లేస్లో కలుద్దాం. బాయ్. సో మ్యాటర్ ఏంటంటే నీకు నాకు సెట్ అవ్వదు రామ్. నాకు పెళ్లి ఫిక్స్ అయింది. నేను చేసిన మిస్టేకే, దానికి అంత పెద్ద శిక్ష చేస్తారా? ఇది నా డెసిషన్ కాదు రామ్, మా ఇంట్లో వాళ్ళది. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ దెమ్. గుడ్ బై. నాకేం తక్కువ? ఎంఎన్సీలో జాబ్, 1 lakh శాలరీ, వెల్ సెటిల్ ఫ్యామిలీ, పైగా సేమ్ క్యాస్ట్. నీకు డిసిప్లిన్ లేదు రామ్. బాయ్. నీకు డిసిప్లిన్ లేదు. దారిలో కనిపించిన అడ్డమైన గడ్డంతా తింటావు. మనిషి అన్నాక డైట్ డిసిప్లిన్ ఉండాలి. చూడు ఎలా తయారయ్యావో. సెల్ఫ్ లవ్ లేనోడివి ఇంకా నీ నెక్స్ట్ జనరేషన్కి ఏం మెసేజ్ ఇస్తావు? నీకు బ్రేకప్ చెప్పడానికి ఇది ఒక్క రీజన్ సరిపోద్దా? బర్గర్ తింటావా? కూల్ డ్రింక్ తాగుతావా? ఈ వెయిట్ సరిపోదు, ఇంకా లావ్ అవ్వాలి. సెల్ఫ్ లవ్ లేదు, డైట్ డిసిప్లిన్ లేదు. ఈ వెయిట్ సరిపోదు, ఇంకా లావ్ అవ్వాలి. నెక్స్ట్ జనరేషన్కి ఏం మెసేజ్ ఇస్తున్నావు? 1+3 ఆఫర్ పిజ్జా ఉందంట, ఆర్డర్ పెడతావా? అసలు నీ పక్కన నిల్చోవాలంటేనే అసహ్యంగా ఉంది. ఆర్డర్ పెడతావా? అసలు నీ పక్కన నిల్చోవాలంటేనే అసహ్యంగా ఉంది. వామ్మో, జంక్ ఫుడ్ తింటే ఇంత దారుణంగా ఉంటుందా? ఆఖరికి మన గర్ల్ ఫ్రెండ్ కూడా మనల్ని దేకదు. ఇలా అయితే చాలా దారుణం రా బాబు. అర్థమైందిగా? డోంట్ ఈట్ జంక్. ఆ తర్వాత నిన్ను కాపాడడానికి ఏ దేవుడు రాడు.